Okay, good morning students. Today topic is objectives and functions of IBRD. IBRD అంటే ఏంటి, దాని యొక్క లక్ష్యాలు విధులు వివరించండి అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మన బిజినెస్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ నుండి. ఏంటండి దీని యొక్క మీనింగ్ అంటే, ద ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ 1944. ఈ బ్యాంకును ఐబిఆర్డి అనే బ్యాంకును 1944లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఫార్మేషన్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడంటే హెల్ప్ యూరోప్ టు రిబిల్డ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ II, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ బ్యాంకుని ప్రారంభించడం అనేది జరిగింది. టుడే ఐబిఆర్డి ప్రొవైడ్స్ ద లోన్స్ అండ్ అదర్ అసిస్టెన్సీ ప్రైమర్లీ టు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. ఏవైతే ప్రపంచంలో ఉన్న అల్ప ఆదాయ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, మధ్య తరహా ఆదాయం పొందుతున్న దేశాలకు ఈ ఐబిఆర్డి అనే బ్యాంక్ ఆర్థిక సహాయం చేయడం కోసం దీన్ని 1944లో దీన్ని స్థాపించడం అనేది జరిగింది. ఐబిఆర్డి ఈజ్ ద ఒరిజినల్ వరల్డ్ బ్యాంక్ ఇన్స్టిట్యూషన్. ఈ ఐబిఆర్డి అనేది ఏవైతే సభ్య దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నింటిలోనూ దీన్ని అతిపెద్ద బ్యాంక్, అపెక్స్ బ్యాంక్గా కూడా దీన్ని మనం చెప్పవచ్చు. విత్ ద రిజర్వ్స్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ గ్రూప్, ఐబిఆర్డి అనేది కొన్ని ప్రపంచంలో ఉన్న ఇతర డెవలప్మెంట్ బ్యాంక్స్తో పనిచేయడం అనేది జరిగింది. ఏంటండి ఆ బ్యాంకులు అంటే ఐడిఏ, ఐఎఫ్సి, ఎంఎస్సిఏ టు హెల్ప్ డెవలపింగ్ కంట్రీస్ reduce the poverty, promote the economic growth and build prosperity. అంటే ఇది ఏదైతే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉందో, ఈ బ్యాంకు మరికొన్ని అభివృద్ధి బ్యాంకులతో పనిచేయడం అనేది జరిగింది. ఏ బ్యాంకు అంటే అది ఐఎఫ్సి. ఐఎఫ్సి మీన్స్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. నెక్స్ట్ వన్ ఐడిఏ, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. నెక్స్ట్ మేకర్ మధురా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనే డెవలప్మెంట్ బ్యాంక్స్తో ఈ ఐబిఆర్డి అనేది అందులో ఇన్క్లూడ్ అయ్యి వాటి యొక్క సహాయంతో ఏవైతే వెనకబడిన కంట్రీలు ఉన్నాయో, ఇన్కమ్ సోర్స్ అనేది తక్కువగా వచ్చిన కంట్రీలకి లోన్స్ ప్రొవైడ్ చేయడం అనేది ఈ ఐబిఆర్డి యొక్క ప్రధాన ఆబ్జెక్టివ్గా మనం చెప్పొచ్చు. అంటే రిడ్యూస్ ద ప్రావర్టీ, పేదరికాన్ని తగ్గించడం, ఎకనామిక్ గ్రోత్ని డెవలప్ చేయడం అనేది ఈ బ్యాంక్ యొక్క ప్రధాన ఆబ్జెక్టివ్. ఐబిఆర్డి ఈజ్ ఓన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇట్స్ 188 మెంబర్స్. అంటే దగ్గర ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలోనూ 188 దేశాల దగ్గర వీటి యొక్క మెంబర్షిప్ ఉంది. సభ్య దేశాలుగా నమోదయ్యి 188 దేశాలకి ఈ ఐబిఆర్డి అనే బ్యాంకును లోన్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఏంటండి దీని యొక్క ప్రధాన ఆబ్జెక్టివ్స్ అంటే, ఫస్ట్ వన్, టు ప్రొవైడ్ లోన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ టు మెంబర్స్ కంట్రీస్ ఫర్ ఎకనామిక్స్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఈ బ్యాంక్ యొక్క ప్రధాన అల్టిమేట్ ఆబ్జెక్టివ్, ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ను ప్రొవైడ్ చేయడం అనేది. దేని పర్పస్ అండి అంటే ఎకనామిక్స్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి నిమిత్తం, ఆర్థిక పునరభివృద్ధి నిమిత్తం ఏవైతే ఈ 188 మెంబర్స్ ఉన్నారో, కంట్రీస్ ఉన్నాయో వాటికి కావాల్సిన లాంగ్ టర్మ్ లోన్స్ ప్రొవైడ్ చేయడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం చెప్పవచ్చు. సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఇన్క్లూడ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ అష్యూరింగ్ ద బిఓపి, ఈక్విలిబ్రియం అండ్ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. అంటే ఏదైతే ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉందో, అంటే మూలధనానికి కావాల్సిన పెట్టుబడి, అంటే ల్యాండ్ పర్చేస్ చేసుకోవడానికి కానీ, లేబర్ రిక్రూట్ చేసుకోవడానికి కానీ, మెషినరీని ఇంపోర్ట్ చేసుకోవడానికి కానీ, ఎక్విప్మెంట్ డెవలప్ చేసుకోవడానికి కానీ, వీటన్నిటికీ ఈ కంట్రీస్కి కావాల్సిన ఏదైతే క్యాపిటల్ ఉందో ఆ క్యాపిటల్ను ప్రొవైడ్ చేయడం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ లేకుండా అన్ని కంట్రీలను డెవలప్ చేయడం అనేది ఈ బ్యాంక్ యొక్క ప్రధాన ఆబ్జెక్టివ్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మూడో ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ప్రమోట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మెంబర్స్ కంట్రీస్ బై ఫాలోయింగ్ వేస్. ఫస్ట్ వన్, టు ప్రొవైడ్ ద గ్యారంటీ ఆన్ ప్రైవేట్ లోన్స్ ఆర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. మూలధన పెట్టుబడులకు కానీ ఏవైతే ప్రైవేటు లోన్స్ బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకులు ఏవైతే అనగా అప్పులు ఇచ్చే బ్యాంక్స్ అంటే ఈ బ్యాంక్ అనేది ఏ బ్యాంకు అంటే ఐబిఆర్డి అనేది గ్యారంటీ ఉంటుందంట.
దేనికి గ్యారంటీ ఉంటుంది అనగా ఏవైతే ప్రైవేట్ పెట్టుబడులు ఉన్నాయో ఆ పెట్టుబడులకు ప్రైవేట్ కంపెనీలకి హామీగా ఉండడం అనేది ఒకటి. సెకండ్ వన్, ఇఫ్ క్యాపిటల్ ఈజ్ నాట్ అవైలబుల్ ఈవెన్ ఆఫ్టర్ ప్రొవైడింగ్ ద గ్యారంటీ దెన్ ఐబిఆర్డి ప్రొవైడ్స్ ద లోన్స్ ఫర్ ప్రొడక్టివిటీ యాక్టివిటీస్. ఈ ఐబిఆర్డి అనేది గ్యారంటీ ఉండడం అనేది ఒక ఆబ్జెక్టివ్ అయితే, ఒకవేళ హామీ ఉన్నప్పటికీ క్యాపిటల్ అనేది రిక్వైర్డ్గా లేకపోయినట్లయితే ఏదైతే ప్రొడక్టివిటీ యాక్టివిటీస్ ఉన్నాయో అంటే గూడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే యాక్టివిటీస్ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన హామీని ఇచ్చుట మరియు మూలధనాన్ని ప్రొవైడ్ చేయడం అనేది ఈ బ్యాంక్ యొక్క ఆబ్జెక్టివ్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే టు ఎన్ష్యూర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ సో యాజ్ టు బ్రింగ్ అబౌట్ ఏ స్మూత్ ట్రాన్స్పరెన్సీ ఫ్రమ్ ఏ లోన్ టైమ్ టు పీస్ ఎకానమీ. అంటే ఈ బ్యాంక్ అనేది లాస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఏవైతే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అభివృద్ధి చెందుతున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అంటే ఈ 188 కంట్రీలో ఉండే మెయిన్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో డెవలపింగ్ అయ్యే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లాంగ్ టర్మ్స్ లోన్స్ ప్రొవైడ్ చేయడం అనేది ఈ బ్యాంక్ యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం చెప్పవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే ఈ ఐబిఆర్డిఏ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే ఈ బ్యాంక్ యొక్క విధులు అంటే ఫస్ట్ వన్ ఈజ్ బ్యాంక్ కెన్ గ్రేట్ లోన్స్ టు మెంబర్స్ ఆఫ్ కంట్రీస్ అప్ టు 20% ఆఫ్ ఇట్స్ షేర్స్ ఇన్ పెయిడ్ అప్ క్యాపిటల్. అంటే ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఐబిఆర్డి లోన్స్ ప్రొవైడ్ చేసే ఏవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాలు వారు చెల్లించిన అంటే మెంబర్స్ ఆఫ్ కంట్రీస్ అప్ టు 20% ఆఫ్ ఇట్ ద షేర్ ఇన్ పెయిడ్ అప్ క్యాపిటల్. అంటే ఈ మూలధనంలో 20% అప్పుగా ఈ సభ్య దేశాలకి ప్రొవైడ్ చేయడం అనేది ఈ బ్యాంక్ యొక్క విధిగా మనం చెప్పవచ్చు. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి బ్యాంక్ ఆల్సో ప్రొవైడ్స్ లోన్స్ టు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ బిలాంగ్స్ టు ద మెంబర్స్ ఆన్ ఇట్స్ ఓన్ గ్యారంటీ బట్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ నీడ్ టు టేక్ ఏ పర్మిషన్ ఆఫ్ ఇట్స్ నెగిటివ్ కంట్రీ. బ్యాంక్ ఛార్జెస్ 1% to 2% యాజ్ సర్వీస్ ఛార్జెస్. అంటే దీని యొక్క మెయిన్ విధి ఏంటి అంటే ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీలో ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్యారంటీగా ఉండడం అనేది ఒకటి. ఎట్ ద సేమ్ టైం ఈ హామీ ఏవైతే ఉన్నాయో ఈ ప్రైవేట్ కంపెనీ అంటే ఏ కంట్రీ అయితే నెగిటివ్ కంట్రీ యొక్క పర్మిషన్ ఉంటేనే ఆ కంపెనీలో ఉండే ప్రైవేట్ సెక్టర్కి ఈ బ్యాంక్ అనేది క్యాపిటల్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. విత్ ఇన్క్లూడింగ్ 1% to 2% సర్వీస్ ఛార్జెస్తో లోన్స్ ప్రొవైడ్ చేయడం అనేది కూడా ఈ బ్యాంక్ యొక్క విధిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ద క్వాంటమ్ ఆఫ్ లోన్ సర్వీస్ ఇంట్రెస్ట్ రేట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ డిసైడెడ్ బై ద వరల్డ్ బ్యాంక్ ఇట్ సెల్ఫ్. అంటే ఏవైతే లోన్స్ తీసుకునే కంట్రీస్ ఉన్నాయో ఆ లోన్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ని వాటి యొక్క కండిషన్స్ని వాటి యొక్క టర్మ్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు అంటే వరల్డ్ బ్యాంక్ మీన్స్ దిస్ బ్యాంక్ మీన్స్ ఐబిఆర్డి. ఈ ఐబిఆర్డి అనే బ్యాంకు తన యొక్క ప్రొవైడ్ చేసిన లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ని వీళ్ళే ఎంత ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా వీళ్ళే అలొకేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి జనరల్లీ బ్యాంక్ గ్రేట్ లోన్స్ ఫర్ ఏ పర్టికులర్ ప్రాజెక్ట్ డ్యూలీ సబ్మిటెడ్ టు ద బ్యాంక్ బై ద మెంబర్స్ ఆఫ్ కంట్రీ. అంటే ఏవైతే ఈ బ్యాంకు గ్రేట్ లోన్స్ను ప్రొవైడ్ చేస్తుందో అటువంటి ప్రాజెక్టులకి సబ్మిట్ చేసే ఏవైతే అమౌంట్ ఉందో అంటే ఆ కంట్రీస్ తీసుకున్న అమౌంట్ని తిరిగి ఈ బ్యాంకుకి సబ్మిట్ చేయవలసిన అవసరం అయితే మాత్రం ఆయా గవర్నమెంట్స్కి ఉంది అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ వన్ ద డెబిటర్ నేషన్ హ్యాస్ టు రిపే either in reserve currency or in the currencies in which the loan was snatched. అంటే ఏవైతే సభ్య దేశాలు ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు కావాల్సిన ఏవైతే రీపే ఐదర్ ద రిజర్వ్ కరెన్సీ ఏవైతే ఉందో ఆ కరెన్సీని ఈ లోన్స్ రూపంలో ఏవైతే ఈ 188 కంట్రీస్ ఉన్నాయో అంటే ఎకనామిక్స్ డెవలప్మెంట్ నిమిత్తం రీకన్స్ట్రక్షన్ నిమిత్తం లోన్స్ని శాంక్షన్ చేయడం అనేది ఈ బ్యాంక్ యొక్క ప్రధాన విధిగా మనం చెప్పవచ్చు. ఓకే స్టూడెంట్స్, దీంతో ఈ ఐబిఆర్డి యొక్క ఆబ్జెక్టివ్స్ ఫంక్షన్స్ మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.